కోసం ఐడెంటిటీ కోసం ఒకవైపున జరుగుతూ ఉంటే ఇంట వాళ్ళు బయట వాళ్ళు చేత అనేక గాయాల పాలైంది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు. ఈ మూడు రకాలు ఎందుకు చెప్పారంటే మీ అందరికీ తెలుసు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే అప్పటికే 9 రాష్ట్రాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా మద్రాసు ప్రోవిన్సెస్లో ఉంది. మద్రాసు రాష్ట్రంలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడు రాష్ట్రం దాదాపు కన్యాకుమారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు శ్రీకాకుళం దాకా తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. తమిళనాడులో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు అవమానాలకు గురయ్యారు, ఆవేదనకి గురయ్యారు, ఆందోళనకి గురయ్యారు, రెండవ పౌరులుగా బ్రతికారు. తమిళనాడుకు సంబంధించినటువంటి మద్రాసీలు తెలుగు భాషని అవహేళన చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, అవమానిస్తూ ఉండేటువంటి వాళ్ళు, హక్కుల విషయం వచ్చినప్పుడు మీకు అసలు ఇక్కడ అవకాశమే లేదని చేత్కరానికి గురి చేసేటువంటి వాళ్ళు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు 47 నుంచి స్టార్ట్ అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని రాష్ట్రంలో ఆశ పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఉద్యమాలు పెరిగాయి. ఆ ఉద్యమాల్ని అందిపుచ్చుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆంధ్ర ప్రజల తరఫున ఒక పెద్ద ఉద్యమం, అహింసా ఉద్యమాన్ని నడిపాడు. ఎందుకంటే ఆయన గాంధీ వారసుడు కాబట్టి, గాంధీతోటి నడిచిన వ్యక్తి కాబట్టి, దేశానికి స్వాతంత్రం అహింసా పద్ధతిలోనే వచ్చింది కాబట్టి ఆయన ఒక అహింసా పోరాటం చేసి దాదాపు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారు. దాని పేరు ఆంధ్ర రాష్ట్రం. ఆ రోజు మనకి 1953లో వచ్చినటువంటి రాష్ట్రం పేరు ఆంధ్ర రాష్ట్రం. దాన్ని అట్లాగే ఉంచినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదంలో దేశంలోనే అగ్రగామిగా ఉండేది, అది పోయింది. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు నియంత పరిపాలన చేస్తూ రాష్ట్రాలని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి రోజుల్లో అప్పటికే హైదరాబాదు రాష్ట్రం ఉంది. మీకు ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి, హైదరాబాదు రాష్ట్రానికి భారతదేశంతో పాటు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే భారతదేశానికి 1947లో వస్తే తెలంగాణ హైదరాబాదు రాష్ట్రానికి 1948లో వచ్చింది. 1948లో వచ్చిన హైదరాబాదు రాష్ట్రానికి 1953లో పొట్టి శ్రీరాములు గారు సాధించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రెండు లింకు చేసి వాళ్ళు పబ్బం గడుపుకోవటం కోసం, వాళ్ళు కొన్ని అవినీతి కార్యక్రమాలు చేసుకోవటం కోసం హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు కలిపి ఆంధ్రప్రదేశ్గా 1956లో చేశారు. 56 తర్వాత ఆ రోజు ఆ ఒప్పందంలో, ఆ ఒడంబడికలో మీ రాష్ట్రాలకి ఎప్పుడైనా ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అనే క్లాజు పెట్టడం ద్వారా 56లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం 60 నుంచే మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ ఆస్తులన్నీ దోచుకుంటూ ఉన్నారు, తెలంగాణ సంస్కృతిని దోచుకుంటూ ఉన్నారు, తెలంగాణ ప్రజల్ని అవమానిస్తూ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు మోసగాళ్ళు, ఆంధ్ర వాళ్ళు దొంగలు అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ వాళ్ళు మొదలుపెట్టారు. దాదాపు 100 సంవత్సరాలు మద్రాసు వాళ్ళు అవమానాలు పడ్డాం. ఆ తర్వాత 53 నుంచి 56లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ వాళ్ళ మాటలతోటి తోటాలతోటి గాయాల పాలు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆ తర్వాత వాళ్ళు ఉద్యమం కానీ మన బాధలు కానీ ఫలించి కాంగ్రెస్ పార్టీ మరి ఒక కుయుక్తితోటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా
2014లో విభజించారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈ 2 మాటలు హిస్టరీ ప్రజలందరూ కూడా తెలియాల్సినటువంటి బాధ్యత, తెలిపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అంటే బయట ఉన్నటువంటి తమిళనాడు వాళ్ళు, బయట ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు, బయట ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళు, బయట ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేకమైనటువంటి గాయాల పాలు ఆంధ్రప్రదేశ్కు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం వచ్చింది. దీనికి ఒక రాజధాని కావాలని చెప్పేసి విజన్ ఉన్నటువంటి నాయకుడు మరలా రాష్ట్రం యొక్క విస్తీర్ణం, ప్రజల జనాభా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి పారుదల, అనేక వనరులు, అట్లాగే రవాణా సౌకర్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆనాడు ఈనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా సభలో ఉండగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ అసలైనటువంటి విషయం 5 సంవత్సరాల పాటు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అట్లాగే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు ఇవన్నీ కూడా నిరాటంకంగా జరిగేటువంటి సమయంలో ప్రజాపాలన పోయి భూతాల పాలన 2019లో జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. మీరు తెలంగాణ వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, మద్రాసు వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, ఢిల్లీ పెద్దలు గాయాల పాలు చేయటం కాదు, నా రాష్ట్ర ప్రజల్ని నేనే గాయాల పాలు చేస్తా, రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని నేనే విధ్వంసం చేస్తా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేనే విచ్ఛిన్నం చేస్తా, నేనే ఆందోళనకి గురి చేస్తానని చెప్పేసి మరలా 2019లోనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయని ఒకసారి, 30 రాజధానులు ఉంటాయని మరొకసారి, ఇది శ్మశానమని ఒకసారి, ఇది కమ్మోళ్ళ రాజధాని ఇంకొకసారి, ఇక్కడ పందులు తిరుగుతాయని ఒకసారి, నేత మునిగిపోయిద్దని ఒకసారి, ఇక్కడ వ్యభిచారులు ఉన్నారని ఒకసారి, అవమానాలు బయట ప్రాంతం వాళ్ళు చేసేదానికంటే ఎక్కువగా అవమానాలు చేయటమే కాకుండా గాయాల పాలు చేసి, వేదన పాలు చేసి, ప్రజల యొక్క జీవితాలతోటి ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత వాడయ్యుండి, ఈ రాష్ట్రం వాడయ్యుండి, ఈ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి, మాయ మాటలతో గెలిచి ఆ రోజు 2019లో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగ రోజు. రాజ్యాంగ హక్కుల్ని ఈరోజు భద్రత చట్టంలో నిలుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజధాని రాష్ట్రం లేకుండా అనేక గాయాలైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రానికి పశుపతి లాంటి ఒక దాన్ని ఏమంటారంటే పిశాచాత్మ నుంచి రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని తీర్మానం చేసేటువంటి రోజు. అందుకు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి వాడొకడు పుడతాడని స్వజాతీయుల మీద, స్వప్రజల మీద, స్వరాజ్యాంగం మీద, స్వన్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తాడని ఆ రోజు ఎవరు కలలు కనలేదు. ఈరోజు ఒక గుణపాఠంగా జగన్మోహన్ రెడ్డి చర్యలను తీసుకొని రాజ్యాంగ పరిధిలో ఒక చట్ట రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిని జగన్మోహన్ రెడ్డి కానీ, మళ్ళీ ఇంకొక రూపంలో జగన్మోహన్ రెడ్డి బాబు రాజశేఖర్ రెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ బాబు రాజారెడ్డి కానీ, ఇంకా ఎవడు వచ్చినా, ఇలాంటి సైకోలు ఎంతమంది వచ్చినా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 75-80 సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి రాష్ట్రం, శాశ్వతమైనటువంటి రాజధాని ఏర్పడబోతా ఉంది ఈరోజు అసెంబ్లీలో చేసే తీర్మానం ద్వారా అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా గాయాల పాలు నుంచి తేరుకోనటువంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన, రాష్ట్ర ప్రజలు దాదాపు 100,000 అడుగుల లోతులో జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని సమాధి చేసిన
ఇంకా కూడా మేము అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తాం, ఎప్పటికైనా విచ్ఛిన్నం చేస్తాం, ఎప్పటికైనా నేను దీన్ని చంపేస్తాననే మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి పనికిరానిటువంటి ఒక శుద్ధ శక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ పార్టీలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికని నిలువున చంపటమే కాకుండా చారిత్రాత్మకమైనటువంటి తప్పు వైసీపీలో గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల చేత చేపిస్తూ ఉన్నాడు. వాళ్ళు రేపొద్దున ఈరోజు అసెంబ్లీకి వెళ్ళలేకపోయామనేది వాళ్ళు అంతరాత్మలో బాధపడుతూ ఉంటారు. ఈరోజు రాజధాని రక్షణ చట్టంలో మేము సభ్యులుగా మద్దతుదారులుగా ఉండలేకపోయామనే పాపం వాళ్ళ జీవితకాలం ఎంటాడుతూ ఉంటుంది. అది చారిత్రాత్మకమైనటువంటి తప్పని వైసీపీని వెంటాడుతూ ఉంటుంది, వైసీపీ సభ్యుల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోటో కసితోటో నేను అసెంబ్లీకి రాను, తీర్మానానికి అనుకూలంగా ఉండను, అవసరమైతే దీన్ని చంపుతూ ఉంటాను, గాయాల పాలు చేస్తూ ఉంటానని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సంతోషాల ముందు రాబోయే రోజుల్లో, ఆనందాల ముందు రాబోయే రోజుల్లో రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లటం చూసిన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తరుముకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నీ దొంద నాలుక వ్యవహారం, నీ దొంద వైఖరి వ్యవహారం, నీ పిచ్చి ఆలోచనల వ్యవహారం, నీ సైకో చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరుల చేత గాయాల పాలైనటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధాని స్వరాష్ట్ర వ్యక్తి గాయాల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఈ రక్షణ చట్టం భవిష్యత్తులో కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతోషాన్ని వెలబుచ్చుతూ ఉన్నాను. ఒక అంశం, ఇంకొక 2 విషయాలు నేను మాట్లాడాలి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని, కులాల్ని, రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే కాదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి విపరీతమైనటువంటి పదాల వాడుక చేస్తూ ఉన్నాడు. బిల్ గేట్స్ వస్తే వాడెవడో బిల్ గేట్స్ వచ్చాడు, ఏం చేస్తాడు ఇక్కడ, ఇడ్లీ తిన్నాడా, పునుగులు తిన్నాడా, ఆ లెక్కలు చెప్పండి అంటాడు. పోలవరం పూర్తి చేస్తామంటే పోలవరాన్ని నేను నాశనం చేస్తానంటాడు. నిన్న మిట్టలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతా ఉంటే ఆడెవడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ చేస్తాడా అంటాడు. లేకపోతే ఒరిస్సాలో ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉండగా ఇక్కడికి వచ్చిద్దా అని మాట్లాడతాడు. ఈ సందర్భంగా పిచ్చి పీక్కి వెళ్ళిపోయి ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖారవిందాన్ని చూసి మిట్టలు వచ్చాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటి, ఏదో ఒక విచిత్రమైన ఏదో ఒక హార్డు భాష కనుక వాడితే చర్చ అంతా పక్కకి వెళ్ళిపోయిద్ది, అభివృద్ధి గురించి ఎవడు మాట్లాడుకోడని. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? 6 అడుగుల అందగాడు, బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉన్నటువంటి వాడు, ఈ రోజుకి 100 మెట్లు అవలేలగా ఎక్కగలిగినటువంటి వాడు. రాజకీయం అంటే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు అనుకున్నటువంటి వాడు. నువ్వేంటి, రాజకీయం అంటే టెర్రరిజం అనుకునేవాడివి, రాజకీయం అంటే విధ్వంసం అనుకునేటువంటి వాడివి, రాజకీయం అంటే అవినీతి అనుకున్నటువంటి వాడివి. నీలాంటి వాడికి ఏం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పేసి నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా. దానికి మా పెమ్మసాని గారు, ఏమయ్యా వ్యక్తిగత హననం చేస్తూ ఉంటావు, నీలాగా కత్తులు పట్టుకొని, నీలాగా కర్రలు పట్టుకొని, నీలాగా గొడ్డలు పట్టుకొని మనుషుల్ని చంపాల్సినటువంటి అవసరం లేదు. నీ భాష వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ప్రతి క్షణం హననం అంటే చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గనుక పౌరుషంగా ఒక పదం గనుక వాడితే నువ్వు మాటకేసేస్తావని చెప్పేసి పెమ్మసాని గారు మాట్లాడితే పిచ్చి కుక్కలు ఎగబడినట్టు ఎగబడతా ఉన్నారు. పెమ్మసాని గారి మీద ఒక సంస్కారవంతుడు,
కష్టపడి చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక నాలెడ్జి సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ఈ దేశ ఎల్లలు దాటి ప్రపంచంలో విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి. ఆ విజ్ఞానం ద్వారా వచ్చినటువంటి డబ్బుని స్వరాష్ట్రంలో ప్రజలకు అందించాలని ఇక్కడ ప్రజా ఎన్నికల్లో పాల్గొని గెలిచి అభివృద్ధి అంటే చూపిస్తున్నటువంటి వ్యక్తి, మృదు స్వభావి. ఆయనకి కూడా కోపం వచ్చే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటని పక్కకు వదిలేసి చంపేస్తానన్నాడు. చంపుతారా అంటే, అయ్యా పెమ్మసాని గారు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చినటువంటి తండ్రిని విమానాలెక్కించి చంపించేటువంటి క్రూరుడు కాదు. అయ్యా పెమ్మసాని గారు గొడ్డలు తీసుకొని నరికి ఎన్నిసార్లు అంటాడో నాకు తెలియదు, నరికి చంపేటువంటి వ్యక్తి కాదు. అయ్యా రక్తం ఇచ్చి పేగు పంచి ప్రాణం ఇచ్చినటువంటి తల్లిని నువ్వు పనికిరావే పోవే అనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాదు. రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెల్ని ఆస్తి ఇవ్వకుండా బాధ పెట్టి వేదనకి గురి చేసి ఆమె యొక్క రూపాన్ని, ఆమె కట్టుకున్న చీరల రంగుని వర్ణిస్తూ అవమానం చేసేటువంటి నికృష్ట బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి పెమ్మసాని గారు కాదు. ఏం కావాలి? ఇలాంటి స్వభావాలన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఎవడని ఆంధ్రప్రదేశ్లో మాటలు అప్పుడప్పుడే వస్తున్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు, వాడు జగనే అని. వాడు అని కూడా ఎందుకు అంటున్నామంటే, వాడెవడో మిట్టలంట, వాడెవడో గేట్స్ అంట, వాడెవడో పెమ్మసాని అంట. అంటే మేము ఉండాలా? వాడు గుర్తుపెట్టుకో, అదేదో సినిమా ఉంది, పోకిరి సినిమా. ప్రకాష్ రాజ్ గారు అనే విలను ముమ్మద్ ఖాన్ అనే అమ్మాయిని గిల్లుతాడు. అబ్బా నడిసింది, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదని విలన్ చెప్తాడు. అయ్యా నువ్వు ప్రకాష్ రాజు కాదు, నువ్వు గిల్లితే మేము గమ్మునుంటానికి, మేము ముమ్మాయిత్రం కాలం కాదు అరవకుండా ఉండటానికి తాట తీస్తాం. పెమ్మసాని గారు లాంటి సౌమ్యులు ఉంటారు, మాలాంటి బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. తాట తీస్తాం, మాటకి మాట, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈరోజు గుంటూరు జిల్లాలో ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఉన్న హాస్పిటల్ ప్రపంచ ఖ్యాతి పరిగెత్తుతూ ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న రోడ్స్ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉన్నాయి. అనేక మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. అలాంటి పెమ్మసాని గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పిచ్చి కుక్కల్లాగా మాట్లాడతాడా? వాడెవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. నర్సాపేట నుంచి ఒక బచ్చగాడు, నాకు పేరు కూడా తెలియదు. పెమ్మసాని గారు అమ్మా నాన్న నర్సరావుపేటలో హోటల్ పెట్టుకొని ఇడ్లీ దోశలు వేసుకున్నారు. తప్పేంట్రా బాబు? తప్పేంటి అంటే రాజారెడ్డి గారి లాగా కూర్చొని కోరీల్లోకి వెళ్ళి కోరీల్లో పని కల్పించిన యజమాని లేపేసేయాలా? పూరీలు గారెలు వేసుకుంటే తప్పేం లేదే, హోటల్ పెట్టుకుంటే తప్పు లేదే, ఆ తర్వాత డాక్టర్ అయితే తప్పు లేదే, ఆ తర్వాత ఆ విద్యని ప్రపంచం మొత్తానికి వృద్ధి చేయటంలో తప్పు లేదే. ఏం తప్పు అంటే కోరీల్లో పని ఇచ్చిన యజమానిని లేపేయటం తప్పు, ప్రాణం ఇచ్చిన తండ్రిని లేపేయటం తప్పు, అధికారం కోసం బాబాయిని నరికేయటం తప్పు, లేకపోతే జన్మనిచ్చిన తల్లిని పంపేయటం తప్పు, చెల్లిని అబాసు పాలు చేయటం తప్పు. ఇవిరా తప్పులంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి రోజు, ఒక రక్షణ చట్టం కల్పించే రోజు కూడా ఇలాంటి దౌర్భాగ్యుల గురించి మాట్లాడడం అనేది కొంత బాధ అయినా, ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపటం కోసం, వాళ్ళకి భద్రత కల్పించడం కోసం, ఇలాంటి వాళ్ళు ఏమి పీకలేరు అని చెప్పటం కోసం మా బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం. మూడో విషయం, ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు జరుగుతూ ఉంది. దాదాపు 44 సంవత్సరాల క్రితం ఒక విప్లవ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. నియంత్రణ నుండి, ఏకచక్రాధిపత్యం నుండి, ముఖ్యమంత్రులు మార్చే స్థాయి నుండి ఒక రాజకీయ పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి ప్రక్షాళనలు, ఈనాడు ఈ స్థాయిలో ఇస్తున్నటువంటి పెన్షన్, ఈనాడు పేదవాళ్ళు కూడా పక్కా ఇళ్లలో ఉంటున్నటువంటి అవకాశాలు, ఈనాడు 33% రిజర్వేషన్లు రాకముందే
మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చినటువంటి చట్టాలు, అనేకమైనటువంటి పాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు జరుగుతూ ఉంది. ప్రతి పల్లెలో, ప్రతి ఊర్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి చోట తెలుగు అనే పదం ఉన్న చోటల్లా ఈ ఆత్మగౌరవ జెండా ఎగరవేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం ఆత్మగౌరవ పండుగలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చైర్మన్ గారు డేగల ప్రభాకర్ గారు మాట్లాడుతారు.